ఈరోజు కంటక వాక్యం. నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆదికాండము 31వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, దేవుడు నమ్మకమైనవాడు. ఆయన మాటనిచ్చి దాన్ని నెరవేర్చువాడు. దేవుడు అబ్రహాముకిచ్చిన మాటను అనేకసార్లు జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను రక్షించాడు. అలాగే దేవుడు యాకోబును దర్శించి అతనిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. యాకోబు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను. దేవుడు యాకోబుతో చెప్పిన మాట ప్రకారం యాకోబుకు తోడయ్యుండి అతనిని గొప్పగా ఆశీర్వదించెను. యాకోబు తన మామకు ఎంతో నమ్మకముగా ఉన్నను అతని మామ అతనిని అనేకసార్లు మోసం చేశాడు. మనుషులు యాకోబును మోసం చేయగలిగారు, కానీ దేవుడు తనకు తోడయ్యున్నందున అతడు గొప్పగా జీవించాడు. ఒకనాడు లాబాను కుమారులు, మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించానని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేస్తునని మీకు తెలిసై ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు అనెను. ప్రియులారా, మనుషులకు మనం ఎంత చేసినా వారు మనలను ఏదో ఒక విషయంలో మోసం చేయగలరు. మనం వారిని ఎంత ప్రేమించినా వారు మన ప్రేమను అర్థం చేసుకోకుండా మనలను బాధిస్తూనే ఉంటారు. అయితే దేవుని ఆశ్రయించిన వారు మాత్రం మనుషుల వలన మోసం చేయబడినను దేవుని వలన మాత్రం అత్యధికమైన మేలులను పొందుకుంటారు. మన పితరుల నుండి దేవుడు మనకు నేర్పించే పాఠం ఇదేనని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతిదినం దేవుని ఆశ్రయిస్తూ దేవుని సహాయం కోసం ఎదురుచూచువారమై ఉందాం. ఈ వాక్యము మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్మి ఆయనకు నమ్మకముగా ఉండటం మన ఆశీర్వాదాలకు కారణమని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యందు విశ్వాసం గలవారమై ఉందాం. యాకోబు లాంటి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.